కాకినాడ రేవు కాడ ఇది రెండో భాగం. ఇందులో మనం కాకినాడ రేవుకు బియ్యం ఎట్లా చేరుతున్నాయి, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం కాకినాడ రేవుకు ఎట్లా చేరుతున్నాయి అంటే అక్కడికక్కడ పుట్టలేదు కదా. అక్కడ ఆ ఒక్క ఉభయ గోదావరి జిల్లాలో బియ్యం మాత్రమే రావడం లేదు కదా. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కుప్పటి నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం ఎక్కడ రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర ఏ తేడా లేకుండా బియ్యం అక్కడి నుంచి వస్తున్నాయి. వీటిని కాకినాడ పోర్టు ద్వారా బయటకు పోతున్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా, పోర్టులో ఎన్ని బియ్యం పట్టుకుంటున్నారు, గతంలో ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈ రేషన్ షాప్ బియ్యం అక్కడికి ఎట్లా చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మనకు మూలాలకు వెళదాం. గతంలో కంటే భిన్నమైన విధానాలు అవలంబిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1300 ఈ సీలు సప్లైస్కి సంబంధించిన వ్యాన్లు కొని గతంలో రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్పైందంటే 1300 చిన్న చిన్న వ్యాన్లు కొన్నారు. ఎక్కడికక్కడ గ్రామంలోకి వెళ్ళి, గ్రామంలో ఏదైనా కూడల దగ్గరికి వెళ్ళి అక్కడికి సంబంధించిన రేషన్ కార్డుల వాళ్ళను బియ్యం తీసుకోవడానికి రమ్మంటున్నారు. రేషన్ షాప్కి వెళ్ళి అందరూ 1500 కార్డులు, 10,000 కార్డులు ఒకే దగ్గర కాకుండా ఎక్కడికక్కడ బియ్యం పంపిణీకి వాళ్ళ ఇంటి ముందరికే బియ్యం పంపిణీ అని చెప్పి పోతున్నారు, తీస్తున్నారు. మంచి ప్రయత్నం. అక్కడ మామూలుగా అయితే 20 కిలోలు మ్యాక్సిమం బియ్యం, అంటే 4 కంటే ఎక్కువ సభ్యులున్నా 20 కిలోలు ఇస్తున్నారు, మనిషికి 5 కిలోలు చొప్పున. అట్లాగే ఎక్కువ మంది అంత్యోదయ కార్డులో మాత్రం 35 కిలోలు ఇస్తున్నారు. ఎక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది లేకున్నా 35 కిలోలు ఇస్తున్నారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలో కూడా బియ్యము ఫ్రీగా సప్లై చేశారు. 30 కిలోల బియ్యాన్ని అప్పుడు 2 సంవత్సరాలు కొనసాగించారు కరోనా కష్టకాలంలో. దాన్ని మళ్ళీ కొనసాగిస్తామని ప్రభుత్వం కొన్ని చోట్ల దాన్ని ఇస్తున్నది. అంత్యోదయ కార్డు మాత్రం 35 కిలోలు ఇస్తున్నారు. ఇవి చూసుకుంటే ఇట్లా చూసుకుంటే ఇంకొక కిలో కందిపప్పు, అర కిలో చక్కెర కూడా ఇస్తున్నారు. కందిపప్పు ఏమో 60 రూపాయలకు కిలో చొప్పున, చక్కెర 17 రూపాయలకు అర కిలో చక్కెర 17 రూపాయల చొప్పున చక్కెర కూడా ఇస్తున్నారు. కిలోకి 17 రూపాయలు చొప్పున. అంటే ఆ రకంగా చూసుకుంటే ఈ 3 వస్తువులు అక్కడ సప్లై అవుతున్నాయి. గతంలో రేషన్ షాప్ అంటే చాలా వచ్చేవి, జనతా వస్త్రాలు వచ్చేవి రామారావు కాలంలో. మెల్లమెల్లగా సరుకులను తక్కువ చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే బియ్యం తప్ప ఈ పప్పును చక్కెర కూడా ఇవ్వడం లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాను. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు వీటిని సప్లై చేసే క్రమంలో బియ్యము మామూలుగా మన జనాలు ఎవరు తినడం లేదని మనకు అర్థమైంది కదా. బియ్యం ఎవరు తింటలేరు. మరి దానికి కారణమైంది, రేషన్ బియ్యం తినకపోవడానికి కారణం ఏంటంటే రేషన్ బియ్యంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో రేషన్ బియ్యం మామూలుగా దొడ్డు బియ్యం ఇస్తారు. అది రీసైక్లింగ్ వల్ల చాలాసార్లు ఏమవుతుందంటే దురిసిపోయిన బియ్యము, పాడైపోయిన బియ్యం వస్తున్నాయి. అందులో ప్రజల్లో ఒక అపోహను కూడా ప్రభుత్వం తొలగించలేకపోవడం వల్ల అది ప్లాస్టిక్ బియ్యం అని కూడా కొంత వస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతుందో కొన్ని విటమిన్స్, మినరల్స్ కలిపి 50 కిలోల బస్తాకి 1 కిలోనో కిలోన్నర కలుపుతున్నారు. అవి స్పష్టంగా ఫోర్టిఫైడ్ రైస్, దానిలో విటమిన్స్ అవన్నీ వస్తాయి. వాటిని కొంచెం తెల్లగా ఎక్కువ ఉంటాయి. ఈ బియ్యం గింజలకు భిన్నంగా ఉంటాయి. వాటిని ఫోర్టిఫైడ్ రైస్ మేము ఇస్తున్నాము, దీనిలో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, కిలో బియ్యంలో 10 ఒక పిడికడు వస్తాయి. ఆ పిడికడు బియ్యాన్ని కిలోకి పిడికడు కూడా రావు, తక్కువనే వస్తాయి. అవి వేరు చేయకండి అని చెప్పి ప్లాస్టిక్ రైస్ అనే ప్రజల్లో ఉన్న అపోహను తొలగించలేకపోయింది ప్రభుత్వం ఇన్ని రోజులుగా. ప్లాస్టిక్ రైస్ అనుకుంటున్నారు, దాన్ని ఉడికితే గట్టిగా అవుతుందని, సాగుతుందని, తీగ సాగుతుందని ప్రజలు ఉంటే దీన్ని కనీసం అంటే సివిల్ సప్లై శాఖ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ఇప్పటిదాకా అది ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతున్నామని చెప్పి ఎందుకు చెప్పలేకపోయింది. అది ఒకటి. దానివల్ల ఏమైందంటే ఒకటేమో బియ్యం సరిగ్గా ఉండకపోవడం, కొన్నిసార్లు పురుగుల బియ్యం రావడం, కొన్నిసార్లు ఇట్లా చేతిలో పట్టుకొని పిసికితే మొత్తం పొడి కావడం, అంటే రీసైక్లింగ్ వల్ల, అంటే వాడిన బియ్యాన్ని మళ్ళీ వాడడం వల్ల ఇవన్నీ జరిగితే వాటి మీద ఒక అపోహ ఉన్నది, తింటలేరు కూడా ఎవరు. ఇంకోటి బియ్యము సన్న బియ్యం కొనుక్కుంటున్నారు, ఇచ్చే దొడ్డు బియ్యం. ఇందులో ఇన్ని లోపాలు అరికట్టకుండా వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తున్నారు, అంటే తీసుకుంటున్నారు కానీ దాన్ని అమ్ముకుంటున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేకుంటే కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు రీసైక్లింగ్ గురించి. కానీ రీసైక్లింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? మీరు సివిల్ సప్లై శాఖ బియ్యం ఒడ్లు సేకరిస్తుంది ఎఫ్సిఐ ద్వారా. ఎఫ్సిఐ సివిల్ సప్లై శాఖ ద్వారా సేకరించిన ఒడ్లను మిల్లుకు పంపుతారు. మిల్లుకు పంపితే కస్టమైజ్డ్ మన కస్టమ్ మిల్లింగ్ అంటారు. దాన్ని కస్టమ్ మిల్లింగ్లో 67 కిలోల బియ్యం వీళ్ళకు ఇవ్వాలి. మిగతా 37% పోతుంది, ఎందుకంటే వడ్లంతా బియ్యం రావు కదా. దానిలో ఈ ఊక, తవుడు ఇవన్నీ మనకు రైస్ మిల్లు తీసుకుంటారు. ఇంకేం ఛార్జెస్ వసూలు చేయరు. నూక కానీ ఊక కానీ మనకు అట్లాగే తవుడు కానీ ఇది తీసుకుంటుంది, ఫ్రీగా చేసేయాలి వాళ్ళు. అయితే 67 కిలోల బియ్యం మాత్రం మనకు కంపల్సరీ. 100 కిలోలు ఇస్తే ధాన్యం 67 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు 67 కిలోల బియ్యం ఇచ్చుకుంటూనే అక్కడి నుంచి వాళ్ళు షాపులకు వెళ్తుంది. సివిల్ సప్లైస్ ఎక్కడ బియ్యం అక్కడ సప్లై చేయడం చాలా పెద్దది జరిగింది. ఎక్కడ పంజాబ్ బియ్యం మనకు వచ్చేవి గతంలో,
మన బియ్యం కర్ణాటక పోయి, కర్ణాటక బియ్యం ఇంకో దగ్గర పోయి, అట్లా కాకుండా ఎక్కడ బియ్యం అక్కడనే సప్లై చేయాలంటే చేసే ప్రయత్నం చేశారు. అందులో మన బియ్యం మన రాష్ట్రంలో ఉపయోగపడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ ఉపయోగపడే క్రమంలో రీసైక్లింగ్ ఎక్కడ జరుగుతుంది అని మనం ఆలోచన చేయాలి. రీసైక్లింగ్ పూర్తిగా ప్రజల ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఆ వ్యాన్లలో బియ్యం తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళు వస్తున్నారు. దానికి చాలా పకడ్బందీ ఏర్పాటు ఉంది. థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, కుటుంబ సభ్యులు ఒకరు, ఐరిష్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. థంబ్ సరిగ్గా లేకపోతే తర్వాత బియ్యం తీసుకున్న రిజిస్టర్లు రాసుకుంటారు. అన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ బియ్యం తీసుకుపోతారు లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బియ్యం తీసుకుపోయి ఏం చేసుకోవాలని 2 ఆప్షన్లు ఇస్తున్నారు. ఏదో వ్యాన్లో వచ్చిన వాళ్ళు, సివిల్ సప్లైస్ సంబంధించిన రేషన్ షాప్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకటి బియ్యం తీసుకుంటారా మీ కర్మ ఇప్పుడు పోండి తీసుకుపోయి ఇస్తారు, లేదు వద్దు అనుకుంటే రూ. 8 నుంచి రూ. 10, మ్యాక్సిమం రూ. 12. ఆ గ్రామాన్ని బట్టి అక్కడ అవసరాలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, రేట్ నిర్ణయించి వాళ్ళే చెప్తున్నారు. రూ. 10 అనుకుందాం కొద్దిసేపటికి 20 కిలోల బియ్యానికి రూ. 200 ఇచ్చేస్తారు. మీ ఇష్టం, మేము ఆ బస్తా అక్కడే ఉంటుంది, తీసుకుపోయినట్టు అంత రుజువు ఉంటుంది, అన్నీ ఉంటాయి, సాక్ష్యాలు అన్నీ ఉంటాయి. వీడియో రికార్డ్ చేస్తే కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టు ఉంటుంది. కానీ తీసుకుపోని బియ్యాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బియ్యం తీసుకెళ్ళి మళ్ళీ రేషన్ షాప్ వాళ్ళకి అప్పచెప్తారు. కొన్నిసార్లు రేషన్ షాప్ కాకుండా మిల్లర్ ఉంటాడు, మిల్లర్ దగ్గర అప్పచెప్తారు. లేకుంటే ఈ 2 కాకుండా డైరెక్ట్గా అంటే ఈ 2 అంచెలు కాకుండా స్మగ్లర్ ఎవరైతే బయటకు బియ్యం అమ్ముతున్న కాకినాడ రేవు కాడ ఏం జరుగుతుంది అంటాం. కానీ ఆ స్మగ్లర్ ఏం చేస్తారు, డైరెక్ట్ ఆయన గోడౌన్కి వెళ్ళిపోతాయి బియ్యం. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కాకినాడ రేవు దాకా సప్లై చేస్తున్నారు. అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా వెహికల్స్ ఉన్నప్పుడు ఆ జిల్లా వెహికలే ఈ బియ్యాన్ని తీసుకొని కాకినాడ రేవు పోతుందా? ఎందుకంటే రాష్ట్రం అంతా ఒకే తీరు, ఆ వెహికల్స్ నెంబర్లు, ఆ వెహికల్స్ అన్నీ కూడా ఒకే తీరు ఉంటాయి, రంగు రుచి వాసన అంటారు, అన్నీ ఒకే తీరు ఉంటాయి. అందులో బియ్యం పోతే ఎవరు పట్టుకోరు. మిగతా లారీలో పోయినప్పుడు ఈ బియ్యం ఏమిటి అని పట్టుకుంటారు తప్ప ఈ వ్యాన్లలో పోతే పట్టుకోరు. మరి ఈ వ్యాన్లే కాకినాడ రేవు దాకా పోతున్నాయా? లేదు, ఈ వ్యాన్ల ద్వారా వచ్చిన దాన్ని గోడౌన్లో వేసుకొని అక్రమ వ్యాపారులే, అది రేషన్ షాప్ డీలర్ కావచ్చు, లేకపోతే మన రైస్ మిల్లర్ కావచ్చు, నేను 3వ వాడు కూడా, ఈ ముగ్గురు కలిసి మొత్తం మీద బియ్యాన్ని కాకినాడ రేవు దాకా చేస్తున్నారు. కాకినాడ రేవు నుంచి లోపలికి పోయినప్పుడు ఏం జరుగుతుంది, లోపలికి పోయే ముందు గొంతు నొక్కితే అంత అయిపోతుంది కదా. అన్ని బియ్యం అక్కడికి, అన్ని దారులు కాకినాడ రేవు కాడికే పోతుంటే ఆ దారులు అన్నీ అక్కడికి పోయినప్పుడు మూసేయలేము అనుకుందాం. ఒక దగ్గర లాస్ట్ దారి దగ్గర మూసేయచ్చు కదా. కాకినాడ పోర్టు దగ్గరనే లోపలికి పోయే బియ్యము రేషన్ షాప్ బియ్యమా లేకుంటే మామూలుగా ఎగుమతి చేసే బియ్యమా? ఈ రెండింటి తేడా ఉంటుంది కదా. ఈ రెండింటికి గుర్తుపట్టవచ్చు కదా. ఇప్పుడు మనం ఓడలు ఎక్కి కూడా గుర్తుపట్టి బియ్యం రేషన్ షాప్ బియ్యం అని గుర్తిస్తున్నప్పుడు కాకినాడ రేవు కాడ లోపలికి పోయేటప్పుడు ఏం చేస్తున్నారు, ఈ బియ్యాన్ని ఎట్లా అనుమతిస్తున్నారు అనేది కీలకమైన సంగతి. అక్కడ గొంతు నొక్కాలి, గొంతు నొక్కడే ప్రాణం పోతుంది. అంటే ఈ అక్రమ వ్యాపారానికి ప్రాణం పోవాలంటే కాకినాడ రేవు కాడ గొంతు నొక్కాలి. అట్లాగే సివిల్ సప్లైస్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయం మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంటే సంస్కరణ తీసుకురాకుండా ఈ కాకినాడ రేవు కాడ బియ్యం అక్రమ రవాణా ఆగదు. ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఇంకొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. నమస్కారం.